నేను లలిత రెడ్డి అడ్వకేట్ని, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి. సో మీరు అందరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఉండేది రాజేంద్ర నగర్ అత్తాపూర్లో ఉంటాను. సో నాకు ఆ ఏరియా మొత్తం తెలుసు. మొత్తం మూసి పరివాహక ప్రాంతం ఏదైతే నడుస్తుందో అదంతా నేను ఒక్కొక్క ప్రతి ఇంచు కూడా నాకు తెలుసు. అక్కడ ఏంటి పరిస్థితి, ఏంటి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. సో మీరు అందరు బాధపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. మొత్తం టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నాం మేము మీకోసము. ఆల్రెడీ మా లీడర్స్ చెప్పారు. సో వాళ్ళని అనుసరించి ప్రతి క్షణం 24/7 వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రమ్ అంటే లీగల్ ఆస్పెక్ట్లో నేను ఏం చెప్తున్నా అంటే మీకు అందరికీ పర్మిషన్స్ ఉన్నాయి కదా. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని అన్నింటినీ తీసి పెట్టుకోండి, ఓకేనా. ప్రతిదీ మీరు కొన్న సేల్ డీడ్ కానీ, మీరు అంటే మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు ఎవరు అమ్మారు, ప్లస్ మీ లోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్లస్ మీరు కట్టిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మున్సిపల్ బిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసి రెడీగా పెట్టుకొని ఒక 3 sets ఆఫ్ జిరాక్స్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఇక్కడ వచ్చి మాకు అప్రోచ్ అయితే మా టీం ఉంది, మా లీగల్ టీం ఉంది. మాకు అవన్నీ మీరు మీ డీటెయిల్స్తో పాటు ఇస్తే తప్పకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేద్దాము. సో కాలనీ వైజ్ బ్యాచ్ కేసెస్ ఫైల్ చేద్దాము. సో మీ బాధలన్నీ ఏముందో మేమే కాదు, మొత్తం న్యాయ వ్యవస్థ కూడా చూస్తుంది. పొద్దున లెగగానే ఆర్తనాదాలే తప్ప ఆటపాటలు కనిపించట్లే. 10 సంవత్సరాల నుంచి ఆటపాటలతో హైదరాబాద్ ఎంతో హ్యాపీగా ఉంది, అంతే కదా. మనం తెలంగాణ వచ్చిన దగ్గర కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ ఆటపాటలతో సంతోషంగా ఉన్నాం మనం. కానీ ఇప్పుడు పొద్దున చూసే టీవీ పెడితే ఆర్తనాదాలే ఉంది. డిఫెన్స్ కాలనీ ఏదైతే ఉందో అదే డిఫెన్స్ కాలనీకి నేను కోడలికి వచ్చాను. లంగరోజు మా అత్తగారు డిఫెన్స్, మై ఫాదర్ ఇన్ లా ఆల్సో ఫ్రమ్ ఆర్మీ ఓన్లీ. సో నాకు తెలుసు ఎలా ప్రతిదీ ఎలా జరుగుతుంది, ఎలా ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి వచ్చారు అనేసి. సో అలా ఏదైతే ఉందో ఒక జీవో తీసుకొచ్చి, జీవో ఎప్పుడు తీసుకొస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక జీవో తీసుకొస్తారు. కానీ ఆల్రెడీ చట్టం ఉంది, మున్సిపాలిటీస్ది చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే మీకు అందరికీ పర్మిషన్స్ వచ్చాయి. సో మీరు బాధపడద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటేనే మీ కుటుంబాలకు ధైర్యము, మీ పిల్లలకు ధైర్యము. సో మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. నేను కొన్ని నంబర్స్ చెప్తాను, నంబర్స్ రాసుకోండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా ఈ నంబర్స్కి కాల్ చేయండి. మొదటిగా కళ్యాణ్ రావు గారు ఇక్కడ ఉన్నారు. కళ్యాణ్ రావు సార్ నంబర్ రాసుకోండి, 81-255-35604. This is Mr. Kalyan Rao garu. Okay, and note down my number. It is 9247-817735. నా పేరు లలిత రెడ్డి. ఇంకొక నంబరు వేణుగోపాల్ గారు 99-855-07-660. సో ఈ 3 నంబర్లు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. సో మాకు ఒక లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా ఒక ఆథరైజ్డ్ నంబర్ ఉంది. ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి అందరు. యా, వేణుగారి నంబరా? ఓకే, వేణుగారి నంబరు 99-855-07-660. మిస్టర్ వేణుగోపాల్ గారు. And now I am going to give legal cell number. This is BRS legal cell number. Please kindly note. It is 81-437-26666. Okay, BRS legal cell number. మా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు లీగల్ సెల్ పరంగా మేము చాలా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మా పార్టీ ఆదేశించిన విషయం ఏంటంటే కేసెస్ లాయర్లు ఫీజు అది కాకుండా కనీసం కోర్టులో ఫైల్ చేసే అమౌంట్ కూడా మా పార్టీ భరిస్తుందని చెప్పారు. కాబట్టి మీరు ఎవరు కూడా ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, లాయర్ ఫీజు కానీ ఏది కానీ. దయచేసి వేరే వాళ్ళు మేము అది చేసి నమ్మకండి. మా దగ్గర సీనియర్స్ ఉన్నారు. మా పార్టీ మీకు లీగల్ పరంగా ఎంతవరకైనా, మీరే కాదు ఎవరికైనా చెప్పండి, మేము అందరం ఉంటాము. మా లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు చూసి చెప్తారు, తర్వాత లీగల్గా మేము అందరం చేస్తాం. దయచేసి ₹1 కూడా పార్టీ భరిస్తుంది మొత్తం. మీ అందరికీ తెలియజేస్తాం.